దానికంటే ఒక సినిమా ద్వారా ఎక్కువ పరిచయం. ఆరుగురు పతివ్రతలు అని ఒక సినిమా ఉండింది, అందరూ గుర్తుంది కదా. ఆ సినిమాలో సీను నాకు అది ఆ సినిమా తెలీదు. నాకు శివారెడ్డి మీటింగ్ ఈ ఒక్క సీన్ మీద అన్ని మీమ్స్ వస్తాయి. నాకు అతడు సిందే ఇంకా ఇంపాక్ట్ఫుల్ అది. కానీ 6ంటికి బుల్లెట్ దిగితే. ఈ కేసులో మనం కొన్ని విషయాలు వదిలేసామయ్యా. 10:30కి శివారెడ్డి మీటింగ్ వచ్చాడు, 10:45కి డయస్ మీద ఉన్నాడు. కాదు సార్ 10:30కి శివారెడ్డి వచ్చాడు, 11:10కి స్పీచ్ స్టార్ట్ చేశాడు, 11:13కి బుల్లెట్ తగిలింది, 11:20కి పోలీసులు బిల్డింగ్ సరౌండ్ చేశారు. ఇందులో 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 1, బుల్లెట్ ఈ గన్లోంచి పేర్లేదు. పోనీ కాల్చిన వాడి దగ్గర 2 గన్లు ఉన్నాయి, కాల్చింది పట్టుకుపోయి దీన్ని వదిలేశాడు అనుకుందాం. 2, ఈ యాంగిల్ నుంచి కాలిస్తే బుల్లెట్ తలపైన తగలాలి గాని సరిగ్గా నుదుటి మధ్యన తగిలింది. ఇట్స్ స్ట్రైట్ షాట్. వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. ముందు అర్జెంట్గా ఇండియన్ స్పీచ్ చేయాలి. ప్లానింగ్ తో లోపల పోవాలి. నేను మొత్తం ఆలోచించేసిన. ఫస్ట్ నేను లోపల పోతా, నా వెనకాల శేఖర్, ఆ వెనకాల నువ్వు. అలా కావపడకుండా జుమ్మలు ఉరుకుంటూ లోపల అసలు పేర్లు వాడద్దు. నేను పుష్కర్ అంటే మీరు అడిగి సంగమేష్ అనాలి. ఎవరైనా వచ్చిననుకో అలా చూసి పారిపోకుర్రి, నేను మీకు సైగ చేస్తా ఇట్లా 63 degrees లా. మళ్ళీ మీరు 72 degrees చేయొద్దు, నేను కన్ఫ్యూజ్ అయిపోతా. ఆపరే ఇద్ది మామ, బెండకాయలు తిన్న బ్రెయిన్ తో ఆలోచించిన ప్లాన్ రా. చిట్టి నువ్వు ఇటువంటి డేంజర్ ప్లాన్స్ లో ఇన్వాల్వ్ గా తగలబెట్టండి సార్. నిరంజన్ గారు, మనం హామీలు ఇచ్చాం, సూపర్ 6 చెప్పాం. చూస్తే భయం వేస్తా ఉంది, ముందు కథలు లేకపోతాం. ఓకే. సెకండ్ అండి, ఉచిత గ్యాస్ సిలిండర్లను రాష్ట్ర ప్రభుత్వం అందించడం లేదు. ఇది 5th అండి, అయిపోయింది 5th. అక్కడక్కడ ఆరోగ్యశ్రీకి ఈ రోజు డబ్బులు లేనటువంటి పరిస్థితి, హాస్పిటల్స్ కి బిల్లులు రావటం లేదు. 6th అండి. రాబోయే సంవత్సరం ఏం చేయబోతున్నాం, రోడ్ మ్యాప్ వేద్దాం. ఏమ్మా, అందరితో చర్చిద్దాం, సంఘాలు అందరినీ కూర్చోబెడదాం, మాట్లాడదాం, వచ్చే సంవత్సరం నుంచి అమలు చేద్దాం. నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోనివ్వండి.